బ్రేక్ న్యూస్ అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న అమరావతిలో రాజధాని పనులన్నీ కూడా పునఃప్రారంభం అక్కడ అయ్యాయి. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడికి రావడం జరిగింది. అయితే ఎక్కడైతే సభ ఏర్పాటు చేశారో దానికి దగ్గరలోనే ఈ అగ్ని ప్రమాదం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. అలాగే ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా, అలాగే ఎవరైనా దీని వెనకాల ఒక కుట్ర పన్నారా? ఎందుకంటే అక్కడికి వేల సంఖ్యలో, లక్ష సంఖ్యలో చాలామంది జనాలు వచ్చారు. ఆంధ్రులు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు ఆ రాజధాని కోసం. మరి దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? అసలు ఏం జరిగిందా అమరావతిలో? అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణాలు ఏంటి? ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ మహేష్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మహేష్ గారు చెప్పండి, అసలు ఈ సభ జరిగిన రోజునే అమరావతిలో ఇలాంటి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడం, అది కూడా సభకి దగ్గరలోనే ఈ ప్రమాదం జరగడం, దీన్ని అసలు ఎలా చూస్తున్నారు ప్రజలు? అక్కడ ఏమంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? నిన్న ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పునఃప్రారంభోత్సవం రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవం సందర్భంగా ఆయన్ని ఆహ్వానించడం జరిగింది. అయితే ఆయన గన్నవరంలో దిగిన తర్వాత అక్కడ గన్నవరానికి దగ్గరలో గన్నవరం ఎయిర్పోర్ట్ ని ఎక్స్పాన్షన్ లో భాగంగా దాన్ని విస్తరిస్తున్నారు. దానిలో ఆ నిర్మాణ కార్యక్రమాల్లో సందర్భంగా అక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్ లో ఒక టవర్ దగ్గర అగ్ని ప్రమాదం సంభవించింది. అదైతే కుట్రపూరితంగా జరిగిందా, ఇంకోటి జరిగిందా అనేది మనకి ఆలోచన చేయాలి. అంటే ప్రధాని ఇప్పుడు మనకి నరేంద్ర మోడీ గారికి విపరీతంగా థ్రెట్ ఉన్నది అందరికీ తెలిసిందే. అలానే ఆయన రాక సందర్భంగా అక్కడ మనకి సెంట్రల్ ఫోర్స్ గాని వీళ్ళు ముందుగానే వాళ్ళంతా చుట్టుపక్కల ఏరియా గాని అదంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవటము, అక్కడ క్షుణ్ణంగా అక్కడ బాంబులు గాని ఏదైనా పెట్టారా, లేకపోతే అక్కడ భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయనేది మొత్తం వాళ్ళ చేతుల్లో తీసుకొని పర్యవేక్షించడం జరుగుతుంది. అయితే గన్నవరం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్లో అక్కడ ఉన్న టవర్, ఒక నిర్మాణం టవర్ దగ్గర ఈ అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. దీనికి కుట్రకి సంబంధించి ఏదైనా కుట్రలో భాగంగా ఇది జరిగిందా అనేది వాళ్ళు ఇప్పుడు మనకి అక్కడ ఎంక్వైరీ చేయటం కానీ అక్కడ అంతా క్షుణ్ణంగా వాళ్ళు చేయటం జరుగుతుంది. కానీ ఇక్కడ కుట్ర కోణం అనేది మనం ఆలోచిస్తే అక్కడ ఈ సందర్భంగా ప్రధాని రాక వల్ల అక్కడ ఉన్న భద్రతని వాళ్ళు ఎలాగైతే పర్యవేక్షిస్తారో దానిలో భాగంగా అది అక్కడ జరిగే అవకాశం అయితే కుట్ర కోణం అయితే ఉంది అని అనుకోవడానికి అవకాశం అయితే చాలా తక్కువ. ఇంకొకటి మనకి గన్నవరం ఇప్పుడు మన అమరావతిలో సభ ఎక్కడైతే జరిగిందో దానికి 5 కిలోమీటర్ల దూరంలో మందడం అనే గ్రామానికి దగ్గర ఇది మనకి సీడ్ ఫ్యాక్టరీ రోడ్ అంటారు. ఆ రోడ్డు దగ్గర పైపులు తగలబడి, అంటే అవి పైపులు దానికి ఇక్కడ సీడ్ ఫ్యాక్టరీలో మన అమరావతి క్యాపిటల్ ని వీళ్ళు విస్తరిస్తున్నారు. అమరావతి క్యాపిటల్ నిర్మాణంలో భాగంగా అక్కడికి తీసుకొచ్చిన పైపులన్నీ అక్కడ ఒక చోట స్టోర్ చేసి పెట్టడం, ఆ ప్లాస్టిక్ పైపులు అవి అవి తగలబడి అక్కడ అగ్ని ప్రమాదం సంభవించడం జరిగింది. అయితే ఇది సభ జరిగిన దగ్గర నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మందడం అనే గ్రామం. అక్కడ ఈ ప్రమాదం సంభవించింది. ఈ రెండు కోయిన్సైడ్ అవటం వల్ల కుట్ర కోణం ఏమన్నా ఉందా అనే ఉద్దేశంతో ఇక్కడ ఎంక్వైరీ విచారణ జరుగుతుంది. కానీ ఇవి మనకి సహజంగా చూసుకుంటే ఈ ఎండాకాలంలో గుంటూరు, విజయవాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో మనకి అలానే గుంటూరు జిల్లాలో ఉన్న రెండ్లచింతలు కూడా ఇక్కడ ఎండలు తీవ్రంగా ఉండటము ప్రతి సంవత్సరం అలానే ఉంటాయి. దగ్గర రెండ్లచింతలు అయితే 50 డిగ్రీల సెల్సియస్ కూడా రావటం జరుగుతుంది చాలా సంవత్సరాలుగా. అలాగే ఇక్కడ ఎండలు ఎక్కువ ఉండటం వల్ల తరచుగా ఎండాకాలం ఇక్కడ అగ్ని ప్రమాదాలు ఈ చుట్టుపక్కల జిల్లాల్లో జరగటం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అది సహజంగా జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే ఈ అగ్ని ప్రమాదం సంభవించింది అనుకోవచ్చు. అలానే ప్రధాని రాక సందర్భంగా ఇవి జరగటం వల్ల కుట్రకోణం ఉంది అనేది చాలా మంది ఆలోచనగా ఉంది. రైట్, థ్యాంక్ యూ మహేష్ గారు. దీని వెనకాల ఏమైనా కుట్ర ఉందా? ఎవరో కావాలని ఇదంతా కూడా చేస్తున్నారా? ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు అక్కడ ముఖ్య అతిథిగా వచ్చారు. మరి ఆయనకి థ్రెటనింగ్ ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. మీరేమనుకుంటున్నారు అసలు? మీరేమనుకుంటున్నారనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ఎందుకంటే మనం చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా ఈ వార్తకు సంబంధించి ఏదో కుట్ర ఉంది, ఏదో కుట్ర పన్నారు. ఎందుకంటే ఈ అమరావతి ఈ పనుల పునఃప్రారంభ శంకుస్థాపనకి కొంతమంది వ్యక్తుల్ని గెస్టులుగా పిలిచారు. వాళ్ళని కూడా రమ్మని పిలిచారు. వాళ్ళెవరు కూడా రాలేదు. అయితే మనకి తెలుసు అమరావతి మరి రాజధానిగా
ఉండడానికి ఇష్టపడని వ్యక్తులు చాలామంది ఉన్నారు. అండ్ ఇంతకుముందు కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3 రాజధానులంటూ కూడా అమరావతిని పక్కన పెట్టేశారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత అమరావతి పునఃప్రాణం కానుంది. అయ్యింది కూడా. నిన్నే ఆ పనులన్నీ కూడా ప్రారంభం అయ్యాయి. అయితే మరి నరేంద్ర మోదీ గారు వచ్చిన టైంలోనే ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరుగుంటుంది? అమరావతి ఈ సభ రోజే, ఈ శంకుస్థాపన సభ రోజే ఈ అగ్ని ప్రమాదం ఎందుకు జరుగుంటుంది అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. దీనిపైన చాలామంది సీరియస్‌గా దుమ్మెత్తి పోస్తున్నారు. ఎందుకంటే దీని వెనక ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంటుంది. ఇది నచ్చని వారే కావాలని చేసుంటారు. లేదంటే మరి మోదీ గారు అక్కడికొచ్చారు. నరేంద్ర మోదీ గారు ఇంటెలిజెన్స్‌కి ముందే రిపోర్ట్ ఉంటుంది. ఆ ఏరియాస్ అన్నీ కూడా వాళ్ళు ముందే వాళ్ళ అదుపులోకి తీసుకుని వాళ్ళు ఈ బాంబ్ స్క్వాడ్ అవంతా కూడా వాళ్ళొచ్చి అక్కడ చెక్ చేస్తారు. అక్కడ ఏమైనా కుట్ర పన్నుతున్నారా అవన్నీ కూడా చెక్ చేసే ప్రయత్నం అంతా కూడా జరుగుతుంది. ముందే ఒక 4, 5 రోజుల నుంచి కూడా. మరి ఈ ప్లాస్టిక్ ప్రమాదం అని చెప్తున్నారు. అది నిజమేనా? ప్లాస్టిక్ ప్రమాదం జరిగిందా? లేకపోతే ఎవరైనా వేరే కుట్ర చేశారా? ఈ విషయాలన్నీ కూడా త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం మొత్తం అక్కడ పోలీసులు మొత్తం గూడా అక్కడ మోహరించారు. ప్రతి ఒక్కరిని అనుమానం ఉన్న వ్యక్తులందరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. విచారణ చేస్తున్నారు. ఆ ఏరియాని మొత్తం కూడా పోలీసులు అక్కడ చుట్టేశారు మొత్తం కూడా. మనకి ఖచ్చితంగా దాని గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం అయితే ఉంది. అలాగే ఈ అమరావతి ఆంధ్రుని కల. ఎందుకంటే ఈ తెలుగు 2 రాష్ట్రాలు ఎప్పుడైతే విడిపోయాయో అప్పటినుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని లేదు. ఎప్పటినుంచో కూడా ఎదురు చూస్తున్నారు. అమరావతి రాజధానిగా వస్తే మనకి ఇక్కడ డెవలప్‌మెంట్ పెరుగుతుంది. మన పిల్లలకి భవిష్యత్తు బావుంటుంది. జాబులొస్తాయి. మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు. భూముల రేట్లు పెరుగుతాయంటూ కూడా చాలామంది ఆశతో చూస్తున్నారు. మరి అలాంటి ఆశతో చూస్తున్న ప్రజలకి నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని పనులు పునఃప్రారం మళ్ళీ చేశారు. శంకుస్థాపన కూడా జరిగింది. ఇలాంటి సమయంలోనే మరి ఒక పక్క నరేంద్ర మోదీ గారు సభిస్తున్నారు. సభలో ఆయన మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న టైంలోనే ఒక పక్క ఈ అగ్ని ప్రమాదం జరిగిందంటున్నారు. 5 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మరి ఖచ్చితంగా అంటే ఆ 5 కిలోమీటర్ల దూరంలోనే జరిగిందంటే సంథింగ్ ఏదో జరిగినట్టే నాకనిపిస్తుంది. ఏదో కుట్ర